పాకిస్తాన్ దుందుడుకు వైఖరికి భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. గత రాత్రి పాకిస్తాన్ సైనిక దళాలు ఉద్రిక్తతలను పెంచేందుకు చేసిన ప్రయత్నాలను భారత వాయుసేన అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్రంతో విఫలం చేసింది. భారత్ రంగంలోకి దిగిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ SAM వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పేరు పొందింది. ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు. ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిన అనేక అధునాతన రాడార్లు మరియు క్షిపణి ప్రయోగ వాహకాలను కలిగి ఉంటుంది. దీని మల్టీ ఫంక్షన్ రాడార్ వ్యవస్థలో గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్, చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడార్ ముఖ్యమైనవి. ఇవి 360 డిగ్రీస్ నిఘాను అందిస్తూ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించగలవు. S-400 ఏకకాలంలో 300 వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఒకేసారి 36 ముప్పులను ఛేదించగలదు. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తోంది. 400 కిలోమీటర్ల పరిధితో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి 48N6, 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్యశ్రేణి క్షిపణి, 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలు, ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప నుండి మధ్యశ్రేణి క్షిపణులు కీలకమైనవి. ఈ క్షిపణులు గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లక్ష్యాలను, అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. S-400 వ్యవస్థ అత్యంత సరళమైనదని కావడంతో దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో మరియు స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. దీని లాంచర్ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి రోడ్లపై గంటకు 60 కిలోమీటర్లు మరియు ఆఫ్ రోడ్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.